ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 6వ అధ్యాయము 34వ వచనము నుండి 40వ వచనం వరకు ధ్యానించుకుందాం. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లా నేను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిని నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నారు. తన చుట్టూ ఉన్న జనాలు ఆ దినములో, అయ్యా, మీరు చెప్పినటువంటి పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే అంటున్నారు కదా, ఆహారము మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని మనవి చేస్తున్నారు. నిత్యము ఆ ఆహారము పరలోకం నుంచి మాకు దొరికినట్లుగా చేయండి. ఎందుకంటే వారి యొక్క ఊహ, వారికి ఉన్న ఆలోచన ఏమిటంటే 40 సంవత్సరాలు పరలోకపు తండ్రి మోసే వలన వారికి మన్నా అనుగ్రహించాడు. అయితే అలానే ఎల్లప్పుడూ మీరు కూడా మాకు ఆ పరలోకపు ఆహారాన్ని దయచేయండి అని వారు అడిగినప్పుడు యేసు ప్రభువారు వారితో ఏమంటున్నారంటే, జీవాహారము నేనే. నా యొద్దకొచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. ఎంత అద్భుతమైన మాట ప్రభువారు తెలియజేశారంటే, జీవాహారము నేనే. లోకములో ఏ ఆహారము తిన్నా ఆ ఆహారము కొంత సమయం వరకే మనలో ఉండి అది బహిర్భూమిలోనికి విడువబడుతుంది. కానీ ఎప్పటికీ మనలో ఉండిపోయేటటువంటి ఆహారమే జీవాహారము. అనగా అది ప్రభు అయిన యేసుక్రీస్తు నోట నుండి వచ్చే మాటలు. యేసు ప్రభు వాక్యమై ఉన్నారు. ఆ వాక్యము మనకు ఆహారముగా ఇచ్చుచున్నాడు. ఆ వాక్యము ఎవరైతే వింటున్నారో, తింటున్నారో, అస్సలు వారికి ఎప్పటికీ ఆకలి అనిపించదు. వాక్యం మీద ధ్యాస ఉంచి బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ దైవికంగా ఉండేటటువంటి వ్యక్తులు అనేక మార్లు ఆకలి దప్పిక గురించి ఏమాత్రం కూడా వారు భావించరు. ఎందుకంటే వారిలో ఆ వాక్యము సంతృప్తినిస్తుంది. ఈ తినే ఆహారము కంటే దైవ వాక్యమును వినుట వలన నరాల్లో ఒక నూతన బలము, నూతన శక్తి. తిండి తిన్న తర్వాత మనం చాలాసార్లు మనము ఏదో పని చేస్తే అది మనలో నుండి వెళ్ళిపోతుంది జీర్ణమైపోయినప్పుడు. కానీ దేవుని వాక్యమనే ఆహారము తినుట వలన అది మనలో అద్భుతమైన శక్తితో నింపుతుంది. అదే సమయంలో యేసుప్రభువారు అన్నారు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. ఈరోజు ఈ దప్పిగా అనేటటువంటి మాట మనం చూసినప్పుడు ధనదాహం ఉంది. ఏమండి, లోక సంబంధమైన అనేక దాహం ఉంది. అనేక మంది దాహాన్ని వారు తృప్తిపరచుకోవడానికి ఆరాటపడుతూ ఉంటారు. రాత్రింపగలు శ్రమిస్తూ ఉంటారు. ఈ లోక సంబంధమైనటువంటి ఆహారాన్ని కూడా కాదని ఎంతసేపు వారు సంపాదించాలని ఆ దాహంతో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ దాహం చివరిగా వారి జీవితానికి అంతం పొందిస్తుంది. అయితే ప్రభువారు అంటున్నారు, నేను జీవ జలము. ప్రభు దగ్గరికి వచ్చి
దేవుని ఆత్మ అనేటటువంటి దేవుని వాక్యం అనే ఆహారము తిని పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి సాధారణంగా తనకు దాహము, ఆకలి, దాహం అనేది ఉండదు. ఈ లోక సంబంధమైన వాటి మీద వైరాగ్యం ఏర్పడుతుంది. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు తనలో చాలా వరకు ఆయన జయించే సామర్థ్యత దేవుని ద్వారా పొందుకుంటాడు. కనుక లోక ఆశలు త్యజించి దేవుని మీద తన ఆశను పెట్టుకొని దేవుని పొందాలని ముందుకు సాగుతారు. ఒక బైబిల్ వేదాంతి మహాపండితుడు దేవుని వాక్యం కొరకు అనేకమైన శ్రమపడి బోధించిన బోధకుడు ఒకరోజు ఒక సందర్భంలో ఒక మాట అంటాడు. ఏంటంటే, లోకంలో ఎన్ని సంపాదించినా ఎన్ని ఉన్నా వాక్యం కనుక లేకపోతే మన జీవితము శూన్యం. అందుకే ఈ లోక సంపాదన కంటే దైవ సన్నిధి కలిగి ఉండడం మనకెంతో మేలు, ఎంతో దీవెన అంటాడు. కనుక ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఆత్మీయ దాహము, భౌతిక ఆకలి సమస్తము కూడా ప్రభు ద్వారా తీర్చబడుతుంది. అయితే వారికి అర్థమవడానికి ప్రభు అంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. ఎంతమంది అయితే తండ్రి అయిన దేవుడు ఇస్తున్నాడో, ఈరోజు చర్చికి జనాలు వెళ్తున్నారంటే మతాల మార్పిడిని బట్టి కాదండి. పిచ్చి మాట్లాడతారు చాలామంది, వీళ్ళు మతాలు మార్చేసి తీసుకెళ్ళిపోతున్నారని. అంత ఈజీ కాదు ఎవరికో మతాలు మార్చి తెచ్చేయడానికి. కానీ తండ్రైన దేవుని చేత వారు ఏర్పాటు నొందిన వారు, ఆ బిడ్డలు దేవునికి నమ్ముకోవాలని దేవుడు తన గ్రంథంలో రాసి పెట్టున్నాడు. వారికి ఆయన నియమించున్నాడు. కనుక ఆ వ్యక్తులు ఎటువంటి కష్టాలైనా బాధలైనా ప్రభు దగ్గరికి వచ్చేస్తారు, దేవుని యొద్దకు వచ్చి చేరుకుంటారు. దేవుని యొద్దకు వచ్చి వారికి దేవుడు ఎంత మాత్రము త్రోసివేయడు, ఆయన కాదనడు. అయ్యో, నేను దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు కాదంటాడేమో, నేను చర్చికి వెళ్తే ఎవరైనా వద్దంటారేమో అని విభిన్నమైన ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఆలోచన తప్పు. ఎందుకంటే దేవుడు ఒకరికి ఎన్నుకున్నప్పుడే వారు దేవుని దగ్గరికి వస్తారు. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకొని తన ఎదుకు రప్పించిన తర్వాత వారికి ఎంత మాత్రం ఆయన బయటికి త్రోసివేయడు. వారే బయటికి వెళ్ళిపోవాలి తప్ప దేవుని మందిరం నుంచి ఏ దైవజనుడు బయటికి పోమని చెప్పడు. దేవుడు అంతకన్నా ఎవరిని చెప్పరు. మనుషులు అవిధేయులై దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక మాట గమనించాలి. ప్రభు దగ్గరికి వచ్చిన వారు, దేవుని విశ్వసించిన వారు ఈ మాట చాలా స్పష్టంగా గుండెలో పెట్టుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుంచి దిగి వచ్చి తినే. తన ఇష్టము జరగాలని చాలామంది చర్చికి వచ్చినప్పుడు వారి ఇంట్లో ఉన్న ఆధిపత్యము చర్చిలో చూపించాలనుకుంటారు. దేవుని మందిరంలో వారి ఆధిపత్యం మేం చెప్పిందే చేయాలి, మేం చెప్పిందే జరగాలంటారు. అది చాలా తప్పు. తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడో సేవకుడు కానీ విశ్వాసులు కానీ అందరూ తండ్రి చిత్తము నెరవేర్చాలి. యేసు ప్రభువారు కూడా అదే చెప్తా ఉన్నారు. నేను తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను, కానీ నా చిత్తం నా ఇష్టాన్ని బట్టి కాదు. అది మన ఇష్టాన్ని బట్టి మనం చేయడానికి కాదు. ఎవరైనా కనుక దేవుని మందిరములో ఇష్టానుసరంగా ప్రవర్తిస్తే దానికి లెక్క దేవుడు చూస్తాడు. ఎందుకంటే సొలొమోను మహారాజు అంటాడు, నువ్వు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నువ్వు ఆడే మాటలే కానీ చేసే క్రియలే కానీ నీ తండ్రి అయిన దేవునికి ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతకాలి. నీకు నచ్చినట్లుగా బ్రతికితే దేవుడు అది సహించుకోడు, అది ఆయన అంగీకరించాడు. దేవునికి ఇష్టము కాని పని ఎవరు మనం చేసినా దేవుడు అక్కడి నుంచి ఆయన తీసివేస్తాడు. ఆయన ఆ విషయంలో కోపగిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభును మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు అంటున్నారు, నా ఇష్టము నేను నెరవేర్చడానికి నేను ఈ లోకానికి రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తమే నెరవేర్చడానికి పరలోకం నుంచి దిగి వచ్చానని. మరి ఈరోజు పరలోకపు తండ్రి మిమ్మును నన్ను ఏర్పరచుకొని తన మందిరానికి రానిచ్చినప్పుడు మన ఇష్టాన్ని బట్టి మనం ప్రవర్తించడానికి ఎంతవరకు అది న్యాయము, మన ఇష్టాన్ని బట్టి మనం బ్రతకడానికి అది ఎంతవరకు సామంజస్యమో మనము తండ్రి చిత్తము తెలుసుకోవాలి.
దేవుని చిత్తాన్ని బట్టి నడుచుకోవాలి. దేవుని చిత్తమేమై ఉన్నదో, ప్రభువాని మందిరంలో నేను బ్రతకాల్సింది, చేయాల్సింది, నేను ఉండాల్సిన తీరు ఏమిటో చెప్పుమని దేవునికి ప్రార్థించి తండ్రి చిత్తము నెరవేర్చడమే మనకు దేవుడిచ్చిన ప్రధానమైనటువంటి కర్తవ్యం. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రభువారు అంటున్నారు, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. ఎంత బ్యూటిఫుల్ అండి ఇది. ఎంతమంది ప్రభు దగ్గరికి వస్తున్నారో, ఆయన మందిరములో ఆయనతో కలిసి ఆయనకు మహిమకరంగా జీవించడానికి ప్రభుకు హత్తుకొని బ్రతుకుతున్నారు. యేసు ప్రభువారు యోహాను సువార్తలోనే మరొక మాట అంటాడు. ఆయన ఏంటంటే, చెట్టునకు లేక ద్రాక్షవల్లికి ద్రాక్ష తీగలు అంటి ఉంటేనే ఫలిస్తుంది. ఆ ద్రాక్ష తీగ గనుక కొయ్యబడి బయటికి వెళ్ళిపోతే ఎండిపోతుంది. చాలామంది క్రైస్తవులు ఈరోజు దైవ సన్నిధిని విడిచిపెట్టి తమంతరు తామే ఒక తీగిగా మేము మలుచుకుంటాం అనుకుంటారు. కానీ దేవుని చిత్తము తెలుసుకొనకుండా బయటికి వెళితే అది దేవుని దగ్గర మనము చాలా వరకు ఎండిపోవాల్సిన పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఒక పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే, దేవుడు అనుగ్రహించిన దేవుని ప్రజలు యేసు ప్రభుతో కలిసి ఉంటే వారు ఏం మాత్రం కూడా దేవుని మందిరం నుంచి దూరం అవ్వరు. నేను ఏమీ పోగొట్టకునక అంటున్నాడు ప్రభు. ఎవరిని కూడా పోగొట్టుకునక అంత్యదినమున్న దాన్ని లేపుతాను అంటున్నాడు. చివరి రోజుల్లో ప్రభు వారిని లేపడానికి ఆయన తండ్రిని చిత్తం అంటున్నాడు. ఎవరిని పోగొట్టుకోకుండా తను పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు, తను పరలోక రాజ్యమును సమకూర్చినప్పుడు, ఆ దినము తన యందు విశ్వాసం ఉంచిన వారందరూ లేచి తనతో పాటు దైవరాజ్యంలో ప్రవేశింప చేయడమే తండ్రి చిత్తము. ఆయన ఎవరిని పోగొట్టుకోవడం ఇష్టం లేదు. అయితే చాలామంది యేసును విడిచి, వాక్యాన్ని విడిచి, సహవాసం విడిచి బయటికి వెళ్ళిపోతున్నారు. అది చాలా చాలా తప్పు. ఎందుకంటే దేవునిలో గనుక నువ్వు ఉండడం నేర్చుకోకపోతే, దేవునితో ఏకమై ఉండడం, సహవాసం ఉండడం, ఏకమై ఉండడం నేర్చుకొనక విరుద్ధ భావంతో, చాడీల మాటలతో ఇక్కడ లోకంలో ఉన్నప్పుడే గనుక నువ్వు విభేదప్రాయం కలిగి ఉంటే, భిన్నాభిప్రాయాలతో జీవిస్తే దైవ రాజ్యానికి నీకు చోటే ఉండదు. ఎందుకంటే అందరితో సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుని ముఖం మనం చూడగలుగుతాం. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి ఆయన ఎంత మాత్రం నేను త్రోసివేయను, అంత్య దినములో వారికి నేను లేపుతానంటున్నాడు. రండి, ఈ భూలోకంలో ఉన్నప్పుడే మనము దేవుని మందిరంలో దేవుని వాక్యం వింటూ దేవునితో హత్తుకుని జీవించగలిగితే, మనము చనిపోయాక ప్రభు రాజ్యంలో ప్రభుతో మాటు ఎత్తబడి దైవరాజ్యంలో మనం చేరే భాగ్యవంతులము కాగలుగుతాం. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ స్వరము విన్నాం ప్రభువా. ఇదిగో జీవాహారంగా ఈ లోకానికి వచ్చిన దేవుడవు మీరు. మీ వాక్యమును నేను, మీ ఆత్మీయ జీవితాన్ని మేము కలిగి ఉంటే ఆకలి దాహం ఉండదు. అంచె దినాలు మేము చనిపోయినా లేపబడతాం, మీలో మేము ఏకమే ఉంటామని పవిత్రమైన లేఖన భాగం నుంచి మీరు చెప్పిన మాటలు మేము విన్నాం. అట్టి జీవితము, అట్టి ధన్యత, అట్టి భాగ్యము మా అందరికీ దయచేసి మీ కృపలో మమ్మను నింపి నడిపించుమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.